హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ. మనం ఇవాళ 17th చాప్టర్లోని 2-3 శ్లోకాలు చెప్పుకోబోతున్నాము. ఈ 17వ చాప్టర్ పేరు వచ్చేసి శ్రద్ధాత్రయ విభాగ యోగము. సో ఇందులో మొదటి శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న అడిగి ఉన్నాడు. ఆ ప్రశ్నకి సంబంధించి కృష్ణ భగవానుడు ఈ విధంగా జవాబు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ ప్రశ్న ఏమిటి, జవాబు ఏమిటి అనేది ఇవాళ మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో మొట్టమొదటిగా ఒకసారి రివిజన్ చేసుకుందాము. 17.1 అర్జునోవాచ ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వం అహోరజస్తమః. అర్జునుడు ప్రశ్నించాను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే దీని లింక్ వచ్చేసి 16వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. దైవీ గుణములు అంటే ఏంటి, ఆసురి గుణములు అంటే ఏంటి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. సో చివరికి లాస్ట్ శ్లోకంలో కంక్లూజన్ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, ఎవరైతే శాస్త్ర విధానాలని పాటించకుండా పనులు చేస్తారో, అంటే శాస్త్ర విధానాలను అనుసరించకుండా వాళ్ళు ఎటువంటి శ్రద్ధని కలిగి ఉంటారో వాళ్ళకి 3 లభించవు అని. ఏంటవి? సుఖము లభించదు, సిద్ధి లభించదు, పరమగతి లభించదు అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. అంటే దాని అర్థం ఏమిటంటే, శాస్త్రాలు అనేవి దివ్యమైనటువంటి ఒక నిర్దేశాలు. ఈ శాస్త్రాలన్నీ కూడా ఒక మనిషి రచించినవి కావు. అందుకనే వీటిని అపౌరుషేయములు అని కూడా చెప్పబడి ఉంటాయి. ఎందుకంటే మనుషులు రచించినటువంటి పుస్తకాలలో, మనుషులు రచించినటువంటి గ్రంథాలలో, లేకపోతే ఆదేశాలలో అది ఎటువంటిదైనా కూడా అందులో 4 రకములైనటువంటి దోషాలు అనేవి ఉంటాయి. ఆ 4 రకములైనటువంటి దోషాలు ఏమిటి అంటే, ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఇంద్రియాలలో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇంద్రియాలలో లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. మన ఇంద్రియాల యొక్క లిమిటేషన్స్ వల్ల మనకి విషయం అనేది కరెక్ట్గా అర్థం కాదు. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, సపోజ్ మనం లైట్ కనుక ఆర్పేసినట్టయితే రాత్రిపూట మన కంటికి ఏమీ కనపడదు. అదే ఒక పిల్లికి కానీ ఒక నక్కకి కానీ రాత్రిపూట చాలా చక్కగా కనిపిస్తుంది, మన కంటికి కనిపించదు. కాబట్టి మనకి లైట్ ఉన్నంత వరకే కనిపిస్తుంది. కాబట్టి మన ఇంద్రియాలలో లిమిటేషన్స్ ఉన్నాయి. మన ఇంద్రియాలలో లిమిటేషన్స్ పెట్టుకొని మనము కొన్ని కన్స్ట్రెంట్స్ మనం పెట్టుకొని మనము పరతత్వం గురించి తెలుసుకోవడం కుదరదు. అలాగే కూడా మనిషి అనేవాడు తప్పులు చేస్తాడు. తప్పులు చేయడం అనేది మనిషి యొక్క స్వభావం అని ఒక సామెత కూడా ఉంది. ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు. తప్పు చేయడం అనేది చాలా న్యాచురల్. ఓకే, అయితే వేదాలలో అలాంటి తప్పులు అనేవి ఉండవు. మనుషులు రచించినటువంటి వాటిలో మిస్టేక్స్ ఉంటాయి. మనం కనుక ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేసినట్టయితే మనకి 100/100 రాకపోవచ్చు ప్రతి టెస్ట్లో. అప్పుడప్పుడు మార్కులు తగ్గుతాయి. చాలాసార్లు ఏదో ఒక మార్కు, ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా చేసి బయటకు వస్తాం. తర్వాత అరే నాకు ఇది తెలిసి కూడా తప్పు రాశాను కదా అని ఫీల్ అవుతాం. అంటే మనిషి స్వభావమే తప్పు చేయడం. రెండోది ఏంటంటే, మోహానికి గురి అవుతాడు. మనము మోహానికి గురి అవుతాము. మనుషులు మాయకి, మోహానికి గురి అవుతాం. అలాగే కూడా ప్రతి మనిషికి కూడా మోసం చేసే స్వభావం అనేది ఉంటుంది. అంటే సామాన్యమైనటువంటి మనుషుల గురించి మనం చెప్పుకుంటున్నాం, నిత్యబద్ధుల గురించి. ఏ విధంగా నేను అవతల వాళ్ళని మోసం చెయ్యాలి అనే ఒక భావన ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఏ విధంగా మోసం చేసి వాళ్ళని మోసం చేయాలి అనేది ఆలోచన ఉంటుంది. ఇది మనిషిలో ఉన్నటువంటి టెండెన్సీ. కాబట్టి ఇలాంటి ఈ 4 దోషాలతో ఉన్నటువంటి వాళ్ళు రచించినటువంటి పుస్తకాలకి మన శాస్త్రాలకి చాలా తేడా ఉన్నది. శాస్త్రాలు అపౌరుషేయములు,
మన శృతి, స్మృతి, వేదాలు, పురాణాలు, రామాయణం, ఇతిహాసాలు, వేదాంత సూత్రాలు ఇవన్నీ కూడా వైదిక గ్రంథాలన్నీ కూడా అపౌరుషేయములు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరిగింది. అదే విధముగా వ్యాస భగవానుడు ఇవన్నీ కూడా రచించడం జరిగింది. వ్యాస భగవానుడు వేదాంత సూత్రాలను రచించడం జరిగింది. మహాభారతాన్ని వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉండవు, ఎటువంటి తప్పులు అనేవి ఉండవు. ఇది 100% కరెక్ట్గా ఉంటుంది. ప్రతి మనిషికి మంచిని చేస్తుంది ఈ శాస్త్రం, ఈ వేదం. కాబట్టి ఈ శాస్త్రాలని అనుసరించి మనం పని చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగింది 16 అధ్యాయంలో. మనకి నచ్చిన విధముగా మనకి సొంత తెలివితేటలతోటి మనం ఎటువంటి పూజల్ని కానీ, ఎటువంటి కార్యక్రమాల్ని కానీ, ఎటువంటి నియమాల్ని కానీ పెట్టుకోకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది 16 అధ్యాయంలో లాస్ట్ 2 శ్లోకాలలో. ఎందుకు అలాగా అంటే, మనం నచ్చిన విధముగా మనం గనక పూజలు చేసినట్టయితే, మనకు నచ్చిన విధముగా మనం భక్తి చేసినట్టయితే, మనకు నచ్చిన విధముగా మనం మన జీవితాన్ని నడిపినట్టయితే మనకి సుఖము రాదు. ఈ జీవితంలో మనకి సుఖము దొరకదు. నశాంతి మవాప్నోతి, న సుఖం అంటే సుఖము దొరకదు. అలాగే సిద్ధి అంటే ముక్తి దొరకదు. పరాం గతి, కృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని మనం చేరుకోలేము. మరి ఏం చేయాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యౌ వ్యవస్థితౌ అంటే, కాబట్టి శాస్త్రాలలో చెప్పిన విధముగా మనం నడుచుకోవాలి. శాస్త్రాలలో ఏ విధముగా అయితే నడుచుకోవాలో ఆ విధముగా నడుచుకోవాలి. ఏమిటి శాస్త్రాలు? సాధువులు రచించినవే శాస్త్రాలు. ఎవరి సాధువులు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులే సాధువులు. అంటే ఎవరి సాధువులు? ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి అని అడిగినట్టయితే కనుక, మనకి భగవంతుడే కూడా ఆయన అవతారం తీసుకున్నప్పుడు ఆయన చూపిస్తాడు ఏ విధమైనటువంటి ధర్మ మార్గంలో మనం నడవాలి అని. రామాయణంలో శ్రీరామచంద్ర భగవానుడు చూపిస్తాడు ఏ విధంగా ధర్మ మార్గంలో నడవాలి అని ఆయన స్వయంగా చూపిస్తాడు. అలాగే భాగవత ధర్మాన్ని కూడా మనము లక్ష్మణుడి నుంచి, భరతుడి నుంచి, హనుమంతుడి నుంచి, సీతాదేవి నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఏ విధంగా భగవంతుడిని సేవించాలి అనే విషయాన్ని మనం చక్కగా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అయితే అదే విధంగా భాగవతంలో చదివినట్టయితే భక్తుల యొక్క కథలు ఉంటాయి. ప్రహ్లాద్ మహారాజు ఏ విధంగా ఉన్నాడు, పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఉన్నాడు, ధ్రువ మహారాజు ఏ విధంగా ఉన్నాడు అని ఈ శుద్ధ భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. పాండవులను చూసి మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలి మన జీవితంలో, ఎవరిని పూజించాలి, ఎలా ఉండాలి అనేది వీళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్. ఎవరు వాళ్ళు అంటే భీష్ముడు, జనకుడు, బలి మహారాజు, ప్రహ్లాదుడు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వాళ్ళ చరిత్రని మనం చక్కగా అధ్యయనం చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని నడిపారో ఆ విధముగా మనం కూడా మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్టయితే మనం చాలా సుఖంగా ఉండవచ్చు. మొట్టమొదటి బెనిఫిట్ సుఖంగా ఉండవచ్చు. రెండో బెనిఫిట్ ముక్తి మనకి లభిస్తుంది. మూడో బెనిఫిట్ మనం భగవంతుడి యొక్క ధామాన్ని మనము పొందగలము. భగవంతుడి యొక్క ధామం, ముక్తికి భగవంతుడి ధామానికి రెండింటికి తేడా ఏమిటి అంటే 5 రకములైనటువంటి ముక్తి అనేది ఉంటాయి అన్నమాట. సాయుజ్య, సారూప్య, సారిష్టి, సామీప్య అండ్ సాలోక్య అని. అయితే ఈ 5 రకాలుగా కూడా సాయుజ్య అంటే భగవంతుడిలో ఏకమవడము, లేకపోతే బ్రహ్మములో ఏకమవడం అనేటువంటి ముక్తిని భక్తుడు కోరుకోడు. భక్తుడు ఖచ్చితంగా ఆ ముక్తిని మాత్రం కోరుకోడు. కైవల్యం నరకాయతే అంటే, కైవల్యం అంటే భగవంతుడిలో కలిసిపోవడం అనేది నరకం కింద చూస్తాడు ఒక భక్తుడు. భక్తుడు కోరుకునేది భగవంతుడి యొక్క సేవ. కాబట్టి భగవంతుడి యొక్క లోకంలో, భగవంతుడి యొక్క ధామములో వెళ్ళి మనం సేవ చేసుకోవాలి అని భక్తుడు కోరుకుంటాడు. అలాంటి పక్షంలో మనకు అలాంటి ముక్తి కనుక దొరకని పక్షంలో ఏంటి భక్తుడి యొక్క కోరిక అంటే, నేను ఎప్పుడైనా నాకు మళ్ళా జన్మ కనుక కలిగినట్టయితే నాకు ఖచ్చితంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం కావాలి అని భగవంతుడిని కోరుకుంటాడు ఒక భక్తుడు. అదే విధంగా పరీక్షిత్ మహారాజు 7 రోజులే ఉన్నాయి చనిపోవడానికి. అయితే ఆయన గంగా నదీ తీరానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఋషులందరికీ కూడా నమస్కారం పెట్టి ఈ విధమైనటువంటి ఆశీర్వచనాన్ని కోరుకున్నాడు. నేను మళ్ళా గనక పుట్టినట్టయితే భగవంతుడి యొక్క భక్తి నాకు కలుగుగాక, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యము నాకు కలుగుగాక అనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ఇదే విధంగా అందరు శుద్ధ భక్తులు కూడా కోరుకుంటారు. ధ్రువ మహారాజ్ కూడా, ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే కోరిక, బ్రహ్మదేవుడు కూడా అదే కోరుకుంటాడు. నన్ను బృందావనంలోని పొలిమేరల్లో
ఒక గడ్డి పూచ కింద చేయి కృష్ణ అని బ్రహ్మదేవుడు కూడా కోరుకుంటాడు. ఎందుకంటే అక్కడ నీ యొక్క శుద్ధ భక్తులు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ పాదధూళి నా పైన తగులుతుంది కాబట్టి అని. సో ఈ విధముగా భక్తులని మనం ఫాలో అవ్వాలి. అదే మహాజనేన గతస్య పంథ, అంటే మహాజనులని మనం ఫాలో అవ్వాలి. 12 మంది మహాజనులు ఉన్నారు. ఓకే, ఆ మహాజనుల్లో ఎవరెవరు వస్తారు? హరే కృష్ణ. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? మహాజనులు ఎవరు, వారు ఎవరెవరు అని అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, చూద్దాం. హరే కృష్ణ. నారదుడు, శ్రీల కేవలుడు, ప్రభుపాదులు జయపతాక్ స్వామి భీష్ములు వారు, మహారాజ్. బ్రహ్మ నుంచి వస్తారు ప్రభు. బ్రహ్మ శివ యమధర్మరాజు, బలి మహారాజు, బ్రహ్మ, శివుడు, ఆంజనేయుడు, జనకుడు, నారదుడు, ప్రహ్లాదుడు, Yes. బలి చక్రవర్తి, యమధర్మరాజు, కపిలుడు, సనకసునందులు, యమధర్మరాజు, కరెక్ట్. జనక ఎస్, మహారాజు. థ్యాంక్ యూ. బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, 4 కుమారులు, కపిలదేవుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి మహారాజు, శుకుడు మరియు యమధర్మరాజు. వీళ్ళందరూ కూడా 12 మంది మహాజనులు. ఓకే, అయితే ఒకసారి ప్రభుపాదుల వారిని అడగడం జరిగింది అనమాట. ఒక శిష్యుడు, మీరు కూడా మహాజనులా అని, మీరు 13 ఒక మహాజనులు అని చెప్తే ప్రభుపాదుల వారు అన్నారు, అవును నేను 13 మహాజనున్నే, కానీ మీరు కూడా మహాజనులు అవచ్చు, 14వ మహాజనుడు అవ్వడానికి మీకు అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా కూడా గొప్ప భక్తులు అవ్వడానికి అవకాశం ఉంది, అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం భక్తి చేస్తే భక్తులం అవుతాం. ఓకే, సో ఈ 12 మంది మహాజనుల గురించి మనం చెప్పుకున్నాము. మహాజన ఏన గతస్య పంత, అంటే ధర్మం అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం ధర్మాన్ని. ఎవరైతే ధర్మాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అనుకుంటే గనక అదే ఓన్లీ ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో మహాజనులు, వాళ్ళు మాత్రమే ధర్మాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. 100% వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎవరైనా అంటే మహాజనులు మాత్రమే అర్థం చేసుకున్నారు. అయితే శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది అనమాట. ఆ శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రాయేణ వేద తదిదం న మహాజనోయం దేవ్యా విమోహిత మతిర్బత మహాయలం త్రయ్యాం జడీకృత మతిర్మధు పుష్పితాయాం వైతానికే మహతి కర్మణి యుజ్యమానాః. అంటే ఇందులో ఏం చెప్పారంటే యమధర్మరాజు యమ భటులకి ఈ విధమైనటువంటి ఒక ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏంటా ఉపదేశం అంటే, యజ్ఞవాల్క్యుడు, జైమిని మరియు ఇతర ఋషులు ఎవరైతే ఈ ధర్మశాస్త్రాలని రచించి ఉన్నారో, ధర్మసూత్రాలను రచించి ఉన్నారో, వాళ్ళకి పరమ ధర్మము, చాలా రహస్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలియదు అని. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క మాయా శక్తి చేత కప్పబడ్డారు కాబట్టి వాళ్ళకి పరమ ధర్మము, భగవంతుడికి చేయవలసినటువంటి, భగవంతుడికి సంబంధించినటువంటి రహస్యమయమైనటువంటి ఈ పరమ ధర్మము గురించి వాళ్ళకి తెలియదు అని చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళకి భక్తి గురించి తెలియదు. వాళ్ళ మనసులు ఎప్పుడు కూడా వేదాలలో చెప్పినటువంటి కర్మకాండలకి మాత్రమే ఆకర్షితమవుతుంటాయి. యజుర్వేదంలో, సామవేదంలో, ఋగ్వేదంలో చెప్పి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేవలం కర్మకాండలకి మాత్రమే ఆకర్షితమవుతారు. కాబట్టి వాళ్ళ బుద్ధి చాలా భ్రష్టమై ఉన్నది, వాళ్ళకి ఎక్కువ తెలివి లేదు అని యమధర్మరాజు చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు కేవలము ఎప్పుడు కూడా ఏవో పూజలు పునస్కారాలు చేసుకుంటూ స్వర్గలోకానికి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ సంకీర్తన ఉద్యమం పట్ల వాళ్ళకి ఎటువంటి ఆకర్షణ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం కావాల్సిన ధర్మము, అర్థము, కామము, మోక్షం మాత్రమే. వాళ్ళకి తెలియదు. నాకు తెలుసు, శివుడికి తెలుసు, బ్రహ్మదేవుడికి తెలుసు, యముడికి అంటే యమధర్మరాజు 4 కుమారులకి తెలుసు, బలి మహారాజుకు తెలుసు, ప్రహ్లాదుకు తెలుసు. ఇలా ఈ విధంగా వీళ్ళందరికీ మహాజనులకి మాత్రమే ఈ సీక్రెట్ అనేది తెలుసు అని చెప్పడం జరిగింది. ఇది అసలైనటువంటి శాస్త్రం. అంటే ఇప్పుడు మనం శాస్త్రము అంటే యశాస్త్ర విద్య ఉత్సృజ్య అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందుకే నేను చెప్తున్నాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి వెంటనే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఓ కృష్ణ భగవానుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం అని చెప్పారంటే ఇప్పుడు మేము కర్మకాండాలను మొదలు పెట్టాలా అని మనకి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనము వైదికమైనటువంటి కర్మకాండలన్నీ కూడా ఒకటి అన్ని మొదలు పెట్టాలా అని. అలా కాదు.
మహాజన ఏన గతస్య పంత, మహాజనులు చెప్పినటువంటి పరమధర్మము, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినటువంటి భాగవత ధర్మాన్ని మనం అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ భాగవత ధర్మాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్తున్నాడు భాగవతంలో. ఈ ధర్మం అనేది చాలా రహస్యమైనటువంటి ధర్మం. ఇది భగవంతుడే ఎన్నుకుంటాడు. ఎవరికి ఇది చెప్పాలి అనేది భగవంతుడు ఎంచుకుంటూనే మనకు దొరుకుతుంది. కాదు తప్పితే మనం అనుకోవడం వల్ల మనకి ఈ ఉపదేశం అనేది దొరకదు. అదే మన ఉపనిషత్తుల్లో కూడా చెప్పి ఉన్నది అనమాట. ఎవరినైతే భగవంతుడు ఎంచుకుంటాడో వాడికి మాత్రమే పరతత్వం గురించి, భగవంతుడి గురించి తెలిసి వస్తుందట. మనము సొంతంగా మన ప్రవచనాలతోటి, లేకపోతే మన తెలివితేటలతోటి, మన లాజిక్ తోటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడి మనం తెలుసుకోలేము. భగవంతుడే మనని ఎంచుకోవాలి. భగవంతుడు ఎంచుకున్నప్పుడే మనకి భక్తి అనేది తెలుస్తుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ విధముగా చెయ్యాలి అనేది కృష్ణ భగవానుడి యొక్క నిర్దేశం. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి శాస్త్ర గ్రంథాల నియమాలను పాటించకుండా వాళ్ళ మానసిక కల్పనలతోటి, శ్రద్ధతోటి చాలా మంది పూజలు చేస్తున్నారు. మరి వీరి పరిస్థితి ఏమిటి? వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేయటం లేదు. భగవద్గీతలో ఏం చెప్పారో కూడా తెలిసి చూసి ఓపెన్ చేసి చదవడానికి కూడా వీళ్ళకి సమయం లేదు. హరే కృష్ణ. భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాలని చదవడానికి సమయం లేదు. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు చాలా దయతోటి మనకి భగవద్గీతని ఇవ్వడం జరిగింది. భగవద్గీత మీరు చూసినట్టయితే ఒక చిన్న పుస్తకం, జస్ట్ శ్లోకాలు మాత్రమే చూస్తే 700 పుస్తకాలు ఒక చిన్న పాకెట్లో పెట్టుకోవచ్చు. ఇంత చిన్న పుస్తకం, ఇంత చిన్న పుస్తకం చదవడానికి కూడా జనాలకు టైం లేదు. ఈ పుస్తకంలో సరే అది సంస్కృతంలో ఉంది, మాకు అర్థం కావట్లేదు, ఓకే ఫైన్. దానికి సంబంధించినటువంటి భాష్యాన్ని, అనువాదాన్ని ఎంతో చక్కగా ప్రభుపాదుల వారు రాశారు భగవద్గీత యథాతథంలో. మనం చదవచ్చు కదా, మనం కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా ఉంది భగవద్గీత. ఇందులో దీన్ని తప్పుడు అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది లేనే లేదు. ఎవరికైనా అలా అనిపించవచ్చు, మేబీ ఇది అర్థం కరెక్ట్గా లేదేమో, నేను వేరే పుస్తకం చదువుతానని. తప్పుడు అర్థం చేయడానికి అవకాశమే లేకుండా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. చాలా సింపుల్గా చెప్తాడు, చాలా ఈజీ లాజిక్ తోటి క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అందులో మనకి రెండో అర్థము, మూడో అర్థం తీయడానికి అవకాశమే లేదు. అవకాశం లేకుండా అంత స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు ఒకటి కూడా ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఇక మనకి ఎందుకు డౌట్ వస్తుంది? డౌట్ అనేది రావడానికి ఛాన్సే లేదు. అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి నచ్చినటువంటి విధంగా, వాళ్ళ మానసిక కల్పనలతోటి, వాళ్ళ నచ్చిన విధంగా వాళ్ళు శ్రద్ధతోటి పూజలు చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? శాస్త్ర గ్రంథాల నియమాలను పాటించకుండా వాళ్ళకి ఆలోచనతోటి వాళ్ళు పూజలు చేసేటువంటి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏంటి? వాళ్ళు సాత్వికులా, రాజసికులా, తామసులా, ఏమిటి వాళ్ళు అని అర్జునుడికి వచ్చినటువంటి ప్రశ్న. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానం చెప్పబోతున్నారు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహధారి పొందిన త్రిగుణముల అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉన్నది. ఈ విషయము ఇప్పుడు వినుము. అంటే ప్రతి జీవుడికి కూడా 3 రకములైనటువంటి గుణములతోటి సంపర్కం అనేది ఉన్నది. ప్రతి జీవి కూడా ఏదో ఒక గుణము చేత వాళ్ళు డామినేట్ చేయబడతారు. అంటే సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ వాళ్ళలో అధికముగా కనిపించడం జరుగుతుంది. వాళ్ళు ఏ గుణంలో ఉన్నారో ఆ గుణం, ఏ గుణం అయితే అధికంగా ఉందో వాళ్ళలో ఆ గుణానికి అనుసారంగా వాళ్ళు ఈ శ్రద్ధ అనేది వాళ్ళు పెంచుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతున్నది అనమాట ఇక్కడ. ఓకే, అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇదే ప్రశ్నని ఉద్ధవ గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అనమాట. దేవాది దేవుడు ఒకడే శ్రీకృష్ణ భగవానుడు. మరి ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారు? ఎందుకు ఇంతమంది దేవతారాధనలు, ఎందుకు ఇన్ని ఆరాధనలు చెప్పబడ్డాయి వేదాలలో అని
దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడంటే, ఎస్, నేనే దేవాది దేవుణ్ణి, నన్ను పూజించడమే పరమమైనటువంటి ధర్మం. కానీ జీవులు త్రిగుణాలలో ఉండడం వల్ల, సత్వగుణంలో కానీ, రజోగుణంలో కానీ, తమోగుణంలో ఉండడం వల్ల కానీ వాళ్ళకి నచ్చిన విధముగా వాళ్ళు కొన్ని ఆచారాలను వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నిటిని కూడా రచించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాంటిది కానీ ఒరిజినల్గా అయితే పూజింపదగినటువంటిది, పూజించాల్సింది ఒకణ్ణే, నన్ను మాత్రమే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అయితే మనకి ఇది సమాధానం. ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి పూజలు ఉన్నాయి అంటే అదంతా కూడా ఈ త్రిగుణాల వల్ల. త్రిగుణాలలో అందరూ కూడా మోహితులై ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఈ 3 గుణాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో ఒకళ్ళని వాళ్ళు పూజించడం జరుగుతున్నది. అదే వాళ్ళు కనుక శుద్ధ సత్వంలో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడినే పూజిస్తారు. శుద్ధ సత్వంలో ఉండడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు తమో గుణంలో ఉండేటువంటి వాడు ధర్మం ఏ విధంగా చేస్తాడు, రజోగుణంలో ఉండేటువంటి వాడు ధర్మం ఏ విధంగా చేస్తాడు, సత్వగుణంలో ఉండేటువంటి వాడు ధర్మం ఏ విధంగా చేస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, తమో గుణంలో ఉన్నటువంటి వాడు ధర్మము ఎందుకు చేస్తాడంటే నిద్ర, ఆలస్య. అటువంటి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మాన్ని చెయ్యడు. ఏదైతే అధర్మం ఉందో దాన్నే ధర్మం కింద చెప్తాడు తామసికమైనటువంటి వాడు. అంటే నాస్తికత్వం, భగవంతుణ్ణి నిరాకరించడం అనేది నాస్తికమైనటువంటి ఆసురికమైనటువంటి స్వభావంతో తామసికుడు ఉంటాడు. మరి రాజసికుడు ఏ విధంగా ధర్మం చేస్తాడు? రాజసికమైనటువంటి మనిషి ఎందుకు చేస్తాడంటే ట్రాన్సాక్షన్ అంటే నాకేమొస్తుంది, మొదటి ప్రశ్న. ప్రతిసారి కూడా అదే ప్రశ్న అడగడం జరుగుతుంది. నాకు ఏదైనా వస్తేనే నేను ఇస్తాను, లేకపోతే నేను చెయ్యను అనేటువంటిది. అంటే ఇప్పుడు నేను ఈ పూజ చేస్తే నాకేమొచ్చింది, నాకు డబ్బులు వస్తాయా, నాకు ఇంకేమైనా వస్తుందా? అలా వస్తే కనుక చెప్పండి, అప్పుడు చేస్తాం. లేకపోతే ఇప్పుడు సపోజ్ మేము ఈ ఉంగరం పెట్టుకుంటే మా స్టార్స్ అయినా మారిపోతాయా అని ఆ విధంగా వాళ్ళు, రాజసికమైనటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ధర్మాన్ని అలా ఆచరిస్తారు. రాజసికమైనటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు. సాత్వికమైనటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇది ధర్మము, ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళు రక్షింపబడతారు. ధర్మం చేయడము అనేది మన కర్తవ్యము అనేటువంటి కర్తవ్య బుద్ధితోటి చేస్తారు. ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేయాలి, ఏదో నాకు వస్తుందని కాదు కానీ నేను చెయ్యాలి అనేటువంటి బుద్ధితోటి సాత్వికమైనటువంటి వాళ్ళు చేస్తారు. ఇది 3 గుణాలలో ఉన్నటువంటి ధర్మం. శుద్ధ సత్వం అంటే ఏమిటంటే మనకి మనసుకు నచ్చిన విధంగా చేయడం కాదు, భగవంతుడు మనం చెప్పినట్టుగా చేయడం. లేకపోతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, ఒక ఆచార్యుడు మనకి ఏం చెప్తాడో అది చెప్పినట్టు విధంగా చేయడం. ఎవరి కోసమని? భగవంతుడి యొక్క సంతృప్తి కోసమని, లేకపోతే గురువు యొక్క సంతృప్తి కోసమని మనం చేయడం. ఇప్పుడు ఏ విధంగా అయితే బృందావన వాసులు వాళ్ళు ఏ విధంగా కృష్ణ భగవానుని సేవించేవాళ్ళు, వాళ్ళు ఎందుకు సేవిస్తున్నారు భగవంతుడిని? కృష్ణుని ఇప్పుడు సేవిస్తే నాకేమైనా వస్తుంది కాబట్టి వాళ్ళు సేవిస్తున్నారా? లేకపోతే కృష్ణుడు దేవాది దేవుడు, ఇప్పుడు ఈయన సేవిస్తే ఈయన మనకి ముక్తిని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, కాబట్టి మన కర్తవ్యం ఇది, కాబట్టి మనమందరం కూడా కృష్ణుని సేవిద్దాము అని బృందావన వాసులు సేవిస్తున్నారా? ఎవరిని చెప్పగలరా? వాళ్ళు ఏ విధమైనటువంటి భావనతోటి సేవిస్తున్నారు కృష్ణ భగవాను? చెప్పండి. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసేసారు, సారీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసి చెప్పండి. వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ మనిషిగా వాళ్ళల్లో వాళ్ళు ఒకడుగా ప్రేమ భావం భావిస్తారు. ప్రభుజీ, ప్రేమ భావంతో చేస్తారు. ప్రేమ భావం ప్రేమ చాలా భక్తి. వాళ్ళల్లో ఒకడుగా భావిస్తారు. భావనతో చేస్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. వాళ్ళు నాకు దేహం ఇచ్చాడుగా భగవంతుడు. ఫలాపేక్ష లేకుండా, తమలో ఎటువంటి కోరిక కూడా లేదు వాళ్ళకి. ఎస్, కోరిక లేకుండా, కోరిక అనేది లేదు. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకుంటున్నాం? ఎస్, భగవంతుడు మన జనరల్గా ప్రతి సామాన్యమైనటువంటి మానవుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు ఒక మంచి జాబ్ నీవు, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వు అని మనం కోరుకుంటాం. భగవంతుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని. అదే ఒక శుద్ధ భక్తుడు అయితే కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటాడో తెలుసా? నిర్హేతుకమైన భక్తితో సేవ ప్రభుజీ. భగవంతుడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. యశోదమ్మ ఆవిడ ఆరోగ్యం గురించి ఆలోచించదు, కృష్ణుడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడా బాలేదా అని.
సో అది శుద్ధ భక్తి అంటే. సో అలాంటి భక్తులకి భగవంతుడు చాలా అట్రాక్ట్ అవుతాడు. ఓకే, సో ఆ విధమైనటువంటి భక్తి అనేది చాలా అవసరం అన్నమాట. సో అది శుద్ధ సత్వం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సో ఈ 3 గుణాలలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి దేహధారి అయినటువంటి ప్రతి జీవుడు కూడా ఈ 3 గుణాలకి అనుసరించి సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి 3 విధాలైనటువంటి శ్రద్ధని కలిగి ఉంటాడు. సో ఆ విధముగా వాళ్ళు ఎవరో ఒకళ్ళని పూజించడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందలి తన స్థితిని అనుసరించి తత్ సంబంధితమైన శ్రద్ధని కూడియున్నాడని చెప్పబడును. ఇది అసలైనటువంటి సమాధానము. ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఇదన్నమాట. ఏంటి ప్రశ్న? ఎవరైతే శాస్త్ర విధానాలని అనుసరించకుండా వాళ్ళ మనసుకి నచ్చిన విధంగా వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు భక్తిని చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తపస్సులు, యజ్ఞము, దానం రకరకాలుగా వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏ సాత్వికుల, రాజసికుల, తామసికుల అంటే వాళ్ళు ఏ గుణములో ఉన్నారో ఆ గుణానికి సంబంధించినటువంటి పనులని వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారు అంటే వాళ్ళ గుణాన్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే రకరకాలైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది, అవునా? సో అందులో కొంతమంది మనుషుల్ని కూడా పూజిస్తారు, కొంతమంది రకరకాలుగా కొంతమంది దేవతలని పూజిస్తారు, కొంతమంది అయితే ఇక భూతాలని, ప్రేతాలని కూడా పూజించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కేటగిరీస్, ఈ 3 కేటగిరీస్లోకి వస్తారన్నమాట. కొంతమంది శ్మశానాలలో లేకపోతే ఏదైనా చెట్టు పైన ఉన్నటువంటి దయ్యము వెతుక్కుంటూ వెళ్ళి వాటిని పూజించడం జరుగుతుంది, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది గ్రామ దేవతల పూజలు చేస్తుంటారు, కొంతమంది దేవతల పూజలు చేస్తుంటారు, కొంతమందిని మనుషులే దేవతలు అనుకుని భగవంతుడు అనుకొని అలాంటి వాళ్ళని కూడా పూజించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళ గురించి మనము తెలుసుకోవడానికే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఎవరెవరు వాళ్ళ శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ గుణాన్ని బట్టి ఈ శ్రద్ధ అనేది ఉంటుంది అనమాట. సత్వగుణము అంతా కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క ప్రభావమే. సత్వగుణం అంటే జ్ఞానము, సుఖము. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కర్తవ్య పాలనగా వాళ్ళు ఎంతో కొంత పూజని, భక్తిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ పూజలు కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. కోరికలను తీర్చేటువంటి పూజలకి వాళ్ళకి బాగా అట్రాక్షన్ వస్తుంది, అలాంటి మొక్కులకి వాళ్ళకి అట్రాక్షన్ వస్తుంది, వాళ్ళు అలాంటివన్నీ కూడా చేస్తుంటారు, వాళ్ళని రాజసికులు అంటారు. అదే తమగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఇతరులని హింసించేటువంటిది, ఇతరులని బాధ పెట్టేటువంటిది, లేకపోతే వాళ్ళే హింసించుకుంటూ వాళ్ళు తపస్సును చేసుకుంటూ ఇతరులని హింసించాలని, ఏవో శక్తులు కావాలనేటువంటి విధముగా వాళ్ళు భక్తిని, పూజల్ని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క గుణాల ప్రకారంగా చేస్తుంటారు. అయితే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం మన పైన పోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నియమాలని మనం పాటించి ఉండాల్సి ఉంటుంది. మనం సొంతమైనటువంటి ఆలోచనలతోటి మనం చేస్తే మన ప్యూరిఫికేషన్, మన శుద్ధీకరణ అనేది చాలా లేట్ అయిపోతుంది. అదే మనం గనక ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పిన విధంగా మనం ఫాలో చేసినట్టయితే మనలో ప్యూరిఫికేషన్ అనేది వెంటనే అవుతుంది. భాగవతం శ్లోకంలో చెప్తారన్నమాట, గంగా నదిలో గనక మీరు స్నానం చేస్తే మీకు శుద్ధీకరణ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. గంగా నదికి వెళ్ళి మీరు గంగా నదీ తీర్థాలలోకి వెళ్ళి అన్నిట్లో కూడా స్నానం చేస్తే మీకు శుద్ధీకరణ పడడానికి చాలా సమయం పడుతుంది. కానీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మీ శుద్ధీకరణ వెంటనే అయిపోతుంది అని, వెంటనే. అది భగవద్భక్తుల యొక్క గొప్పతనం. కాబట్టి అలాంటి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనలో పవిత్రీకరణ అనేది జరుగుతుంది. పవిత్రీకరణ అంటే ఏమిటంటే మనలో ఉండేటువంటి ఈ రజస్తమో గుణాలు అనేవి
చాలా మటుకు తగ్గిపోతాయి. ఈ గొప్ప గొప్ప భక్తులని మనం వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ప్రభుపాదుల వారి పుస్తకాన్ని చదువుతున్నాం. అయితే ప్రభుపాదుల వారి పుస్తకాన్ని చదువుతూ ప్రభుపాదుల వారి భాష్యాన్ని మనం అందరం చెప్పుకుంటున్నాం. ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుపాదుల వారి సాంగత్యంలో మనం అందరం కూడా ఉన్నాం. సో కాబట్టి ఈ విధముగా ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలను పాటించినట్టయితే, ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఇచ్చినటువంటి నియమం ఏమిటి అంటే రోజుకి 16 మాలల హరే కృష్ణ మహామంత్ర జపము. సో కాబట్టి ఇది నాకు మా ఆధ్యాత్మిక ఆచార్యుడు ఇచ్చాడు, నేను ఖచ్చితంగా ఇది పాటిస్తాను అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీన్నే శ్రద్ధ అంటారు. నిజమైనటువంటి శ్రద్ధ అంటే అది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే అసలైనటువంటి శ్రద్ధ అంటే కృష్ణ భగవానుడి పట్ల అచంచలమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసము, దీన్నే శ్రద్ధ అంటారు. ఇది నిజమైనటువంటి శ్రద్ధ. అలాగే గురువు చెప్పినటువంటి ఆదేశాలలో ఎటువంటి తూచా తప్పకుండా పాటించడం అనేదే నిజమైనటువంటి శ్రద్ధ అంటే. అదే కనుక మనం ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పినది మనం పట్టించుకోకుండా మనకి నచ్చిన విధముగా మనం చేసినట్లయితే అప్పుడు ఆ శ్రద్ధ అనేది ఈ 3 గుణాలలో ఉన్నట్లు అవుతుంది. అయితే ఈ ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పిన విధంగా మనం ఫాలో చేస్తే కనుక మనం ఈ 3 గుణాలని కూడా దాటేయచ్చు. తమో గుణాన్ని దాటేయచ్చు, రజోగుణాన్ని కూడా దాటేయచ్చు, సత్వగుణాన్ని కూడా దాటి శుద్ధ సత్వం, విశుద్ధ సత్వం లోపలికి రావచ్చు. విశుద్ధ సత్వంలో ఉన్నట్లయితే మన భగవంతుడినే స్వయంగా మనం చూడవచ్చు కూడా. భగవంతుడిని చూడవచ్చు, భగవంతుడితో మాట్లాడవచ్చు అని ప్రభుపాదులు వారు చెప్తారు. మీరు భగవంతుడిని పూజ చేయాలంటే మీరు సత్వగుణంలో చేయలేరు, రజోగుణంలో చేయలేరు, తమగుణంలో చేయరు, విశుద్ధ సత్వంలో మాత్రమే చేయగలరు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినో మానదేన కీర్తనీయ సదా హరిహి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సదా సంకీర్తన లేకపోతే సదా భగవంతుడిని పూజించగలిగేటువంటి భావన ఏదైతే ఉందో అదే నిస్త్రైగుణ్యమైనటువంటి గుణం. తృణాదపి సునీచేన అంటే మనని మనం గడ్డి పూచ కన్నా హీనముగా మనం అనుకున్నట్లయితే, తరోరపి సహిష్ణున ఒక చెట్టు ఏ విధంగా అయితే ఎంతో సహిష్ణుతతో కలిగి ఉంటుందో, ఎంతో సహనంగా, సపోజ్ ఒక మామిడి పళ్ళు కావాలంటే ఎవరైనా వచ్చి కొంతమంది తెంపుకొని పోతారు, కొంతమంది రాళ్ళు వేస్తారు, కొంతమంది కొన్ని కొమ్మలు విరగొడతారు, కొంతమంది చెట్టును నరికేస్తారు కూడా. ఏం చేసినా కూడా ఆ చెట్టు మాత్రం ఎప్పుడు కూడా రిటర్న్లో ఏమి చేయదు, చాలా పీస్ఫుల్గా అలాగే ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మనము సదా కృష్ణ భక్తిని చేయగలం. ఇది శుద్ధ సత్వం అంటే. కాబట్టి మనం చూసినట్లయితే హరిదాస్ ఠాకూర్ల వారు రోజుకి 22 గంటలు మాలలు జపం చేయగలిగేవాడు. సో అది ఆచార్యుల యొక్క పొజిషన్ అంటే. ప్రభుపాదుల వారు రోజుకి రాత్రి కేవలం 2-3 గంటలు మాత్రమే పడుకునేవారు. రాత్రి 10 గంటలకు పడుకొని 9 గంటలకు 10 గంటలకు పడుకొని ఆయన 1 గంటకి 12 o'clock 1 గంటకి లేచి ఆయన పుస్తకాలు ఈ భాగవతం భగవద్గీత అన్ని కూడా డిక్టేషన్ మొదలుపెట్టేవారు. ఏ వయస్సులో? 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 79 సంవత్సరాల వయస్సులో ఆయన ఇలా చేయగలిగేవారు. మొత్తం ఆయన ప్రపంచమంతా కూడా 14 సార్లు తిరిగారు. మనం ఆ విధంగా చేయలేం. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఆయన ఈ నిత్య సిద్ధుడు కాబట్టి ఆయన చేయగలడు. ఆయన కోరుకునేది అంటే మనమందరం కూడా ఆయన చెప్పిన విధంగా మనం ఫాలో చేస్తే ఆయనలాగా మనం కూడా ముక్తులం అవ్వగలం అనేది ఆయన చెప్పేది. మీరు కూడా చేయండి అనేవారు ప్రభుపాదుల వారు. మీరు చాలా గ్రేట్ అంటే ప్రభుపాదుల వారు అనేవారు మీరు కూడా గ్రేట్ అవ్వాలి అని, మీరు అవ్వగలరు అని అలా ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు ప్రభుపాదుల వారు. సో ఆ విధముగా మనము భక్తి అనేది చేయాలి. కాబట్టి మనం ఎవరితోటి సాంగత్యం చేస్తున్నామంటే మన ఈ 3 గుణాల యొక్క మన స్వభావం బట్టి, మనకి ఎటువంటి స్వభావంలో ఉన్నామో అలాంటి వాళ్ళతోటే మనము సాంగత్యం అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం కృష్ణుడిని మాత్రమే పూజించడం అనేది అసలైనటువంటి శ్రద్ధ అంటే. ఎవరైనా అడగచ్చు, ఎందుకండి కృష్ణుడిని పూజించాలి? మా నమ్మకం వేరే ఉంది, మాకు ఉన్నటువంటి నమ్మకం ఇది, మా నమ్మకాన్ని గౌరవించండి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి జీవుడు కూడా కృష్ణ భగవానుడి యొక్క అంశ. మమై వాంశో జీవభూతే జీవలోక సనాతన అంటే ప్రతి జీవుడు కూడా కృష్ణుడి యొక్క అంశ మాత్రమే, ఇంకెవరి అంశ కాదు. ఏ దేవుడు కూడా జీవులందరూ నా అంశలు అని ఏ దేవుడు కూడా చెప్పడు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. ప్రతి జీవి యొక్క హృదయంలో నేను ఉన్నాను, వాళ్ళకి మరుపుని
గుర్తుని కూడా నేనే ఇస్తాను. ఏ దేవుడు కూడా ఆ విధంగా చెప్పడు. అందరి హృదయాల్లో ఉన్నది నేనే అని ఏ దేవుడు కూడా చెప్పడు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. 3 విషయాలు. అన్ని యజ్ఞాలకి అన్ని తపస్సులకి భోక్తని నేనే. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఈశ్వరుణ్ణి నేనే. ప్రతి జీవుడికి కూడా పరమ మిత్రముని, బెస్ట్ ఫ్రెండ్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇలా ఏ దేవుడు కూడా మనకి చెప్పడు. శ్రీకృష్ణ భగవానుడు అదేవిధంగా చెప్తాడు, మాతాహం పితా మాతా ధాత పితామహ, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే తాతని, అంతా నేనే అని ఏ దేవుడు కూడా ఇవన్నీ విషయాలను చెప్పల. ఎవరు కూడా ఏ దేవుడు కూడా మన గురించి ఈ విధంగా పరితపించడు. దట్ మనకి ముక్తి రావాలి, మనం భగవంతుడి ధామానికి వెళ్ళాలి, మనం ఏదో స్వర్గలోకానికి వెళ్ళి కాసేపు సంతోషంగా ఉండడం కాదు ధర్మం అంటే. ఏవో కొన్ని రిలీజియస్ యాక్టివిటీస్, రిచువల్స్, లేకపోతే కొన్ని కర్మకాండ విధానాలు, పద్ధతులు చేయడం ఇది ధర్మం కాదు. లేకపోతే మన మొత్తం అస్తిత్వాన్నే పోగొట్టేసుకొని, మన వ్యక్తిత్వాన్నే కంప్లీట్గా వదిలించేసేసుకొని మన ఐక్యం అయిపోవడము బ్రహ్మములో, అసలు ఏమీ లేకుండా శూన్యంలో అయిపోవడం అనేది కూడా కాదు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే అన్నిటికన్నా పరమమైనటువంటి స్థితి, పరమగతి, పరమధామము. అందుకనే కృష్ణ భగవానుడు చెప్తారు, వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరంధామ. పరమైనటువంటి ధామము, పరమైనటువంటి ధర్మము ఏమిటి? కృష్ణ భగవానుడి యొక్క భక్తి. కృష్ణుని చేరుకోవడమే అత్యున్నతమైనటువంటి యోగ, సర్వోన్నతమైనటువంటి యోగం, సర్వోన్నతమైనటువంటి గతి, పరమగతి శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడి యొక్క సేవ చేయడమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే దీనికి త్రిగుణాలతోటి పని లేదు. భగవంతుడి యొక్క భక్తి చేయడం అంటే నిస్త్రైగుణ్యము, సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తిరుత్తమ. అంటే ఇది త్రిగుణాలతో కలిసినటువంటిది కాదు. ఫస్ట్ సర్వోపాధి వినిర్ముక్తం, నేను జీవుణ్ణి, నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని ఒక జ్ఞానం వచ్చినటువంటి వాడు మాత్రమే ఋషికేశ సేవనం, మన ఇంద్రియాలతోటి, ఇంద్రియాల యొక్క స్వామి అయినటువంటి కృష్ణ భగవానుని సేవిస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనము ఒరిజినల్గా మనము నిర్గుణమైనటువంటి వాళ్ళం, అంటే ఎటువంటి గుణాలు మనకు లేవు. కానీ ప్రస్తుతానికి నిత్యబద్ధ స్థితిలో మనలో ఈ గుణాలు మనకి అంటుకొని ఉన్నాయి. ఈ గుణాలు అంటుకున్నాయి కాబట్టి మనకి ఇలాంటి అట్రాక్షన్స్ వస్తున్నాయి. ఈ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఇలాంటి పూజ చేయాలి, అలాంటి పూజ చేయాలి అనేటువంటిది ఈ మన మానసికమైనటువంటి కల్పన మనం లాగుతోంది. కానీ నిజంగా మనం ఈ 3 గుణాల నుంచి బయటపడాలి అంటే కనుక కృష్ణ చైతన్యాన్ని మనం అవలంబించాలి. మనకి ఆధ్యాత్మిక ఆచార్యుడు ఈ గురు పరంపరలో కరెక్ట్ అయినటువంటి గురు పరంపర, ప్రామాణికమైనటువంటి గురు పరంపరలు ఉంటాయి. 4 ఉన్నాయి ప్రామాణికమైనటువంటి గురు పరంపరలు. శాస్త్రంలో చెప్పిన విధంగా కృష్ణుడు ఏం చెప్పాడు? శాస్త్ర విద్ధి ముత్సృజ్య తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం ఉండాలి. మనం ఫాలో అయ్యేటువంటి గురు పరంపర ఎక్కడ ఉంది శాస్త్రంలో, ఫస్ట్ అది ఇంపార్టెంట్. అది లేకుండా మనం ఎలా ఫాలో అవుతున్నాం? ఇప్పుడు కృష్ణ భగవానుడు బృందావన వాసులందరూ కూడా ఇంద్రుణ్ణి పూజించడానికి ఒక యజ్ఞాన్ని రెడీ చేసుకున్నారు. అప్పుడు కృష్ణ భగవాన్ వెళ్ళి అడగడం జరిగింది వసుదేవుడు, నందమహారాజుని వెళ్ళి అడిగాడు, మీరు చేసేటువంటి పూజ ఏంటి? ఈ పూజని ఎవరు చెప్పారు మీకు పూజ చేయమని? ఇలాగా ఇంద్రుడు ఆయన పని ఆయన చేస్తున్నాడు, అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇంద్రుడిని ఎందుకు పూజిస్తున్నారు? ఇది ఎక్కడుంది? శాస్త్రంలో ఉందా ఈ పద్ధతి? ఎందుకు ఇలాంటి పద్ధతిని తయారు చేశారు మీరు? అవసరం లేదు ఇంద్రుడిని పూజించడం అని, గోవర్ధనగిరిని పూజించండి అని ఇంద్రుడి యొక్క పూజను మానిపించి గోవర్ధనగిరి యొక్క పూజను చేయించాడు. బృందావన వాసులు అందరూ భయపడిపోయారు. ఇన్నేళ్లుగా మేము చేస్తున్న సంప్రదాయం ఇది, ఇంద్రుడిని పూజించడం అనేది. ఇంద్రుడు అనేటువంటి దేవత మనకి అందరూ కూడా వానలన్నీ కూడా ఇస్తున్నాడు కదా, మరి ఇప్పుడు ఇంద్రుడికి కోపం వస్తే అని డౌట్ వచ్చింది. అలాగే ఇంద్రుడికి కూడా కోపం వచ్చింది. ఆ విధంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ సందేశం అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అంటే మన మానసిక కల్పనలతోటి మనం అనుకునేటువంటి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతిని పొందినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు మనని కాపాడుతాడు, మనకి పరమగతిని ఇస్తాడు, చాలా సునాయాసంగా ఇస్తాడు. ఎలాగైతే బృందావన వాసులకి వాళ్ళంట చాలా బిజీగా ఉండేవాళ్ళంట, వాళ్ళకి అసలు టైమే ఉండేది కదా, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆవులు ఉంటాయి, ఆవులన్నీ చూసుకోవాలి, ఆ ఆవుల నుంచి వచ్చినటువంటి ఆ పాలనన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేయాలి. అంటే ఒక పాల ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ లాగా పాలన్నీ వస్తున్నాయి, ఆ పాలన్నీ కూడా ఫాస్ట్గా పాడైపోతాయి, వాటిని ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేయాలి, వాటిని పాలను పెరుగు కింద మార్చాలి, పెరుగు నుంచి మళ్ళీ పెరుగు నుంచి అందులో వెన్న తీయాలి, వెన్న నుంచి మళ్ళీ నెయ్యి తయారు చేయాలి, ఇవన్నీ తయారు చేసి మళ్ళీ రాజుగారికి ఇవ్వాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి, కంటిన్యూస్గా బిజీ. కానీ వాళ్ళు చేసిందల్లా ఒకటే, శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. అయితే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి భూలోకంలోనే భగవంతుడి ధామాన్ని చూపించాడు, వైకుంఠ ధామాన్ని వాళ్ళందరికీ చూపించడం జరిగిందనమాట. అంటే ఎంతో బిజీగా ఉండేటువంటి బృందావన వాసులు ఏ పూజలు ఏమి చేయకుండా కేవలం కృష్ణుని మాత్రమే ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి భగవంతుడి ధామాన్ని చూపించాడు. వాళ్ళందరూ కూడా భగవంతుడి ధామాన్ని స్వయంగా వాళ్ళ కళ్ళతో చూశారు. అలాగే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా భగవంతుడి ధామానికి వాళ్ళు వెళ్ళరా? ఆలోచించండి మీరు. కృష్ణుణ్ణి చంపడానికి వచ్చినటువంటి రాక్షసులకి ముక్తి కలిగింది, అవునా? ఎవరెవరికి ముక్తి కలిగింది? పూతనకి, ఇంకా అఘాసురుడి, శకటాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, ఇలాగా ఒక్కొక్క రాక్షసుడు వచ్చి కృష్ణుని చంపడానికి వచ్చారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏంటి? శిశుపాలుడు కూడా కృష్ణుని దూషిస్తున్నాడు, కంసుడు కూడా కృష్ణుడిని ద్వేషిస్తున్నాడు. కృష్ణుడిని దూషిస్తూ భయంతో చంపడానికి వచ్చినటువంటి శత్రువులకి శ్రీకృష్ణ భగవానుడు ముక్తినిచ్చాడు. మరి ప్రేమతోటి సేవించేటువంటి బృందావన వాసులకి కృష్ణ భగవానుడు ఏమిచ్చి ఉంటాడు అనేది ప్రశ్న. కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవడంలో మనకి పరమమైనటువంటి శ్రేయస్సు అనేది ఉంది. అది మనం అర్థం చేసుకోవడం, అది గ్రహించాల. ఎందుకు చెప్తున్నారు ఆచార్యులు, ఎందుకు చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఈ విధంగా ఎందుకు చేయాలి అని చెప్తున్నారు? ఇది మాకు తెలియదు అని. ఎందుకు తెలియదు అంటే మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలియలేదు మాకు ఇన్నాళ్ళు అంటే మనం చదవలేదు కాబట్టి, మనకెవరు చెప్పలేదు కాబట్టి. పుస్తకంలో క్లియర్గా ఉంది, భగవద్గీతలో స్పష్టంగా ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చాలా 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 స్పష్టంగా ఉంది. కామైస్తై హృతజ్ఞాన యజంతే హి అన్య దేవత అని ఎంత స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు, ఇంతకన్నా స్పష్టంగా ఇంకెవరు చెప్పగలరు? మన కోరికల వల్ల మాత్రమే, జ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే దేవతారాధన చేస్తారు అని కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది భగవద్గీతలో. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మాం యాదినోపి మాం అని ఎంత స్పష్టంగా. ఏ దేవతలను పూజిస్తే వాళ్ళు దేవతా లోకాలకు వెళ్తారు, పితృదేవతల శ్రాద్ధ కర్మకాండలాది చేసిన వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు, భూతాలను పూజించే వాళ్ళు భూతాల లోకానికి వెళ్తారు, నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఎంత క్లియర్గా. మరి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మన మన ప్రపంచంలో? అంత కన్ఫ్యూజన్ ఇంతగా స్ప్రెడ్ ఎందుకు అయింది? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది మన సనాతన ధర్మం? ఇంత కన్ఫ్యూజనా? మొత్తం ఆపోజిటే మాట్లాడుతున్నాం మనం. కృష్ణుడు ఒకటి చెప్తుంటే భగవద్గీతలో మనం చెప్పేది ఉల్టా చెప్తున్నాం. ఎందుకు అలాగా అంటే ప్రామాణికమైనటువంటి గురు పరంపర లేకపోవడం వల్ల. ప్రామాణికమైనటువంటి గురు పరంపర ఉండాలి. ప్రామాణికమైన గురు పరంపరలో ఉండేటువంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడిని మనం అవలంబించాలి. ప్రామాణికమైన గురు పరంపరలో ఎవరు డిసైడ్ చేస్తారు? ఎక్కడుంది ఈ సర్టిఫికేషన్ అంటే మనకు శాస్త్రంలోనే ఉంది, పురాణాలు చెప్పి ఉన్నారు. 4 పరంపరలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి పరంపర, కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి ఉపదేశం ఇచ్చినటువంటి పరంపర బ్రహ్మ పరంపర, మధ్వాచార్యుడు ఉన్నటువంటి పరంపర. రెండో పరంపర వచ్చేసి లక్ష్మీదేవికి ఇచ్చిన, లక్ష్మీదేవి లీడ్ చేసేటువంటి పరంపర శ్రీ సంప్రదాయం. 3 నలుగురు కుమారులు మొదలుపెట్టినటువంటి సంప్రదాయం కుమార సంప్రదాయం. 4 పరమశివుడు స్టార్ట్ చేసినటువంటి సంప్రదాయం రుద్ర సంప్రదాయం. ఈ 4 ప్రామాణికమైనటువంటి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలని మనం పట్టుకున్నట్లయితే మనకి ముక్తి కలుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది ఏమో చెప్పలేం. లేకపోతే ఈ 4 పరంపరలు కాకుండా మనం ఏదైనా పట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం చెప్పలేం దాని రిజల్ట్ ఏమవుతుందో. కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మనకి సుఖం కూడా దొరకదు, ముక్తి కూడా దొరకదు, పరమగతి కూడా దొరకదు. ఎందుకు?
ఎందుకంటే అది శ్రద్ధ కాదు కాబట్టి. శ్రద్ధ అంటే కృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తి శ్రద్ధ అంటే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేని వాళ్ళకి, ఎవరైతే భగవంతుణ్ణి ఇతరులతో సమానం అని చెప్పేటువంటి సంప్రదాయాలు, అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పాషాండి మతములు, పాషాండ మతములు అంటారు వాటిని. పాషాండ మతములు. మనకి పద్మపురాణంలో ఒక వాక్యం వస్తుంది అనమాట. ఎవరైతే విష్ణు భగవానుణ్ణి బ్రహ్మదేవుడు శివుడితోటి సమానం అంటారో అలాంటి వాడు పాషాండు అని. సపాషాండి భవేత్ అని అంటే అలాంటి వాడు పాషాండు. ఎవరైతే బ్రహ్మదేవుడితోటి శివుడితోటి సమానం అని చెప్తారు విష్ణుమూర్తి, అలాంటి వాళ్ళు పాషాండు. అలాంటి పాషాండ మతంలో పాటించడం వల్ల నస సిద్ధిం అవాప్నోతి న సుఖం నా పరాం గతి. సిద్ధి అనేది లభించదు, సుఖం అనేది లభించదు, పరమగతి అనేది అసలే లభించదు. అదే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో, అశ్రద్ధానస్య పురుష ధర్మస్య పరంతప అప్రాప్యవాన్ నిమర్తంతే మృత్యు సంసార వర్త్మని. శ్రద్ధ లేనటువంటి వాళ్ళకి భగవంతుడే దేవాది దేవుడు అని చెప్తున్నప్పుడు కూడా లేదు అని మనం వాదిస్తే ఏం చెప్తాం? ఇక మత్త పరతరం నాణ్యత్, నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేదని చెప్తున్నాడు. నీకు వేదం కూడా ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నది ఏంటంటే పరబ్రహ్మముకి సమమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, పరబ్రహ్మమునకు మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరని ఉపనిషత్తు చెప్తున్నది వాక్యం. శ్రీకృష్ణ భగవానుడు అదే విషయాన్ని, నన్ను మించినటువంటి వాళ్ళు, నన్ను మించినటువంటి తత్వము ఏదీ లేదు, నా నుంచే అన్ని వస్తున్నాయి, నిరాకార బ్రహ్మము కూడా నా పైననే ప్రతిష్ఠింపబడి ఉన్నది, అందరు దేవతలు నా నుంచి వస్తున్నారని చెప్పినా కూడా మనం కృష్ణుడితోటి వాదిస్తే మనకి ఏ విధంగా ముక్తి అనేది కలుగుతుంది? అశ్రద్ధ దాన పురుష ధర్మస్య అస్య పరంతప. ఈ ధర్మాన్ని కనుక మనం పాటించినట్లయితే అప్రాప్యవాన్ నివర్తంతే, ఏమవుతుందంటే మన కృష్ణుడిని మనం చేరుకోలేం. మృత్యు సంసార వర్తమని అంటే మళ్ళా ఈ మృత్యు సంసారంలోకి మళ్ళా రావడమే దాని యొక్క ఫైనల్ రిజల్ట్, అంతే. కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆదేశాన్ని మనం పట్టించుకోకపోతే ఏమవుతుంది? మళ్ళా ఈ ప్రపంచంలోకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల లోపలికి మళ్ళా వచ్చేస్తాం, అంతే. శుద్ధ సత్వం కావాలి మనకి, 3 గుణాలను దాటినటువంటిది కావాలి, మాయని మేము దాటాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలి, మాకు భగవంతుడి ప్రేమ కావాలి, బృందావన వాసులలాగా. లేకపోతే ఈ 12 మహాజనులు ఏ విధంగా అయితే చేశారో వాళ్ళ గతిని మనం పొందాలి అంటే మనం వాళ్ళు చేసిన విధంగా మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. ప్రహ్లాదో జనకో భీష్మో. ప్రహ్లాదుడు ఏ విధమైనటువంటి మార్గాన్ని చేశాడు? ప్రహ్లాదుడు ఏం చేసేవాడు? ప్రహ్లాదుడు ఎటువంటి కర్మకాండలు చేసేవాడు? ప్రహ్లాదుడు ఏ పూజలు చేసేవాడు? ఏం చేసేవాడు? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ప్రహ్లాదుడు నరసింహస్వామితోటి చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. ఈ 9 మార్గాల గురించి చెప్పాడు ప్రహ్లాదుడు. ఈ 9 మార్గాలను మాత్రమే చేసేవాడు. ఆయన చెప్పడం ఏంటంటే, ప్రహ్లాదుడు ఏమన్నాడంటే ఒక్క ముక్కలో, అసలైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతి అంటే, అసలు ఆధ్యాత్మిక జీవితం అన్నా, అసలు ఆధ్యాత్మికం అంటే ఈ 9 మాత్రమే. శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం పాదసేవనం. భగవంతుడి యొక్క శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, ఈ 9 విధాలైనటువంటి భక్తి చేయడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. మిగతాదంతా కూడా ఎందుకు అంటే, అది ఒక రకంగా వాళ్ళకి, కొంతమందికి, కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి డబ్బులు రావడం కోసం అని అలా తయారు చేశారు, అంతే సిస్టమ్ని భగవంతుడు అని చెప్పాడు. ఎందుకు ఈ పూజలు పునస్కారాలు అన్ని తయారు చేశాడు భగవంతుడు అంటే, మరి కర్మకాండలు అన్ని ఎందుకు తయారు చేశారంటే, మరి అందరూ అన్ని వర్గాల వాళ్ళు బతకాలి కదా, అన్ని వర్గాల వాళ్ళకి ఏదో ఒక జీవన ఉపాధి ఉండాలి కాబట్టి, ఆ జీవన ఉపాధి కోసమని వాళ్ళు ఏవో మంత్రాలు చెప్పుకొని, ఏవో చేసుకుని, ఏదో పూజలు చేసుకొని, కొంత డబ్బులు తీసుకొని బతుకుతారు, అంతే. అంతవరకే దాని పొజిషన్ అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పడం జరిగింది. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది మాత్రమే, భక్తి యోగం. భగవంతుడు నిజమైనటువంటి మనలో ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మనం ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే ఇది మాత్రమే పనిచేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనము ఈ నిర్గుణమైనటువంటి ఈ భక్తిని, కృష్ణ భక్తిని మనం తీసుకోవాలి. అలా చేసినట్లయితే మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. ఇలా మనం కృష్ణ భక్తి చేసినట్టయితే ఖచ్చితంగా మనం భగవంతుడి ధామానికి వెళ్ళగలం. చాలా ఈజీగా ఎలాంటి వాళ్ళైనా కూడా భగవంతుడి ధామానికి వెళ్ళగలరు. అందరికీ క్వాలిఫికేషన్ ఉంది భగవంతుడి ధామానికి వెళ్ళడానికి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైనా కూడా వెళ్ళగలరు. స్త్రియో వైశ్యస్తథా శూద్రః ఏపీసు పాపయోనయః. ఎవరైనా కూడా వెళ్ళగలరు భగవంతుడి ధామానికి. ఎలాగా? ఇలాగా భగవంతుడి యొక్క శరణాగతి వల్ల మాత్రమే వెళ్ళగలరు.
శ్రద్ధ అనేది మనము అనుకున్న విధంగా మనం శ్రద్ధని మనం పెట్టుకోవచ్చు, కానీ అది మన గుణాల వల్ల వచ్చినటువంటి శ్రద్ధ. సాత్వికమైనటువంటి శ్రద్ధలో ఉండేటువంటి వాళ్ళు దేవతలను పూజించవచ్చు, లేకపోతే కొంతమంది ఎవరైనా దేవుణ్ణి తయారు చేసుకొని పూజిస్తారు, ఈ దేవుడు ఆ దేవుడు అని. వాళ్ళు మనుషుల్ని పూజిస్తారు. అయితే మనకు ప్రశ్న రావచ్చు, మనం కూడా మన మనుషుల్ని పూజిస్తున్నాం కదా, మనం కూడా ప్రభుపాదిని పూజిస్తున్నాం కదా. మనుషుల్ని పూజించడానికి ఆచార్యుడిని పూజించడానికి ఉన్నటువంటి తేడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆచార్యుడిని పూజించడం అనేది కృష్ణ భగవానుడు అప్రూవ్ చేశాడు, పూజించాలి ఆచార్యుడిని. ఏ విధంగా అయితే ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం, అన్ని ఆరాధనల కన్నా గొప్పది విష్ణుమూర్తి యొక్క ఆరాధన, దాన్ని మించినటువంటి ఆరాధన భక్తుడి యొక్క ఆరాధన. మీరు రాముల వారిని చేరుకోవాలంటే హనుమంతుడిని పూజించాలి, మీరు చైతన్య మహాప్రభుని చేరుకోవాలంటే నిత్యానంద ప్రభువుని చేరుకోవాలి, మీరు పూజించాలి. అలాగే భగవంతుడిని మనం చేరుకోవాలంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క చరణాలని ఆశ్రయం మనం తీసుకోవాలి. అప్పుడు యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, అలాంటి భక్తుడు, అలాంటి ఒక శుద్ధ భక్తుడి యొక్క ప్రసాదం ఆయన గనక మనం అనుగ్రహించినట్లయితే అది భగవంతుడి యొక్క అనుగ్రహం అవుతుంది. కాబట్టి మనం భక్తుల యొక్క సాంగత్యంలో సాధువుల యొక్క పూజను చేస్తాము. కాబట్టి వ్యాసుల వారు నారదుణ్ణి ఆయన గురువు కింద స్వీకరించాడు. శుకుడు తన తండ్రి అయినటువంటి వ్యాసుల వారిని స్వీకరించడం జరిగింది. పరీక్షిత్తు శుకదేవ గోస్వామిని తన గురువు కింద స్వీకరించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒరిజినల్ మెసేజ్ ఏదైతే ఉందో, సందేశం ఏదైతే ఉందో దాన్ని డీవియేట్ చేసి, డిస్టార్ట్ చేసి, కన్ఫ్యూజ్ చేయరు, వాళ్ళకి నచ్చిన విధంగా మానసిక కల్పనలు చేయరు. సో శాస్త్రంలో చెప్తారు కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని. నిజం చెప్పాలి కానీ నొప్పించకుండా చెప్పాలి అని. కానీ అలాగని చెప్పేసి అబద్ధం చెప్పొద్దని. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, అసలు నిజం అంటే ఏమిటంటే ఏదైతే ఖచ్చితంగా కరెక్టో అది కరెక్ట్ అని చెప్పడమే అసలైన నిజం అంటే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఎందుకంటే మన టైం సేవ్ అవుతుంది కదా. మీరు సపోజ్ ఈ షాప్కి వెళ్తే మీరు మోసపోతారు అని నేను క్లియర్గా చెప్పేసాం అనుకోండి, మన టైం సేవ్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు కరెక్టే, మీ పని అయిపోతుంది అంటే కరెక్ట్ ఆన్సర్. తప్పుడు ఆన్సర్ చెప్పకూడదు, అవునా కదా. సపోజ్ నేను బండి మీద వెళ్తున్నాను, కార్లో లేదా వెళ్తుంటే ఎవరైనా అడుగుతాను ఇక్కడ అక్కడ ఈ బజార్కి ఎలా వెళ్ళాలండి అని. ఇప్పుడు ఆయనకు ఆన్సర్ కరెక్ట్గా తెలియదు, క్లారిటీ లేదు, ఏదో ఒకటి చెప్పేశాడు అనుకోండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. అలా చెప్పే బదులు నాకు తెలియదు అని చెప్పడం మీరు. అలా వెళ్ళద్దు, తప్పని చెప్పాలి క్లియర్గా. అదే ప్రహ్లాదుడు కూడా చెప్తాడు ఏంటంటే, ఒక గుడ్డివాడు పడిపోతుంటే మనం ఆపమా అంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, ఒక గుడ్డివాడు లోయలో పడిపోతుంటే మనం ఆపడం మన ధర్మం కాదా? ఓ పడిపోతున్నావు ఆగు అని. అంధా యథాంధైర్ ఉపనీయమాన అంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని ఫాలో అవుతూ ఇద్దరు పడిపోతారంట లోయలో అని భాగవతం చెప్తుంది. అదే విధముగా ఈ భక్తి యోగం కాకుండా, కృష్ణ భక్తి కాకుండా మనం చేసేటువంటి ఏ పూజలు అన్నీ కూడా ఏంటంటే అంధా యథాంధైర్ ఉపనీయమాన, అంతే. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకొని లోయలో పడినట్టు మాత్రమే అని భాగవతం చెప్తున్నది. కాబట్టి నిజం చెప్పినప్పుడు 100% నిజం చెప్పాలి. మళ్ళీ అందులో ఎటువంటి మిక్స్చర్ అనేది ఉండకూడదు. సూటిగా, స్పష్టంగా, క్లియర్గా నిజం చెప్పాలి. అలా చెప్పడమే ఒక భక్తుడి యొక్క లక్షణం. అలా చెప్తేనే భక్తుడు అవుతాడు. లేకపోతే ఇంకా భక్తుడికి ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి తేడా? మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసి, సత్యాన్ని మార్చేసి, ఉల్టా చేసేసి, అందరికీ నచ్చే విధంగా, జనాలు చప్పట్లు కొట్టే విధంగా చెప్తే ఏం లాభం? వింటారు, జనాలు వింటారు, వాళ్ళకి ఎటువంటి లాభం అనేది రాదు. వాళ్ళలో ఈ 3 గుణాలను వాళ్ళు దాటలేరు, వాళ్ళు మళ్ళా భగవంతుడి ధామానికి వెళ్ళలేరు. ఏం లాభం వచ్చినట్టు? చివరికి ఎటువంటి లాభం అనేది కూడా లేదు, రైట్? కాబట్టి మనము ఈ శుద్ధ సత్వంలో ఉండేటువంటి భాగవత ధర్మాన్ని మనం పట్టుకోవాలి. అసలైనటువంటి శ్రద్ధ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకు మానసికంగా మనకి ఎన్నో నచ్చచ్చు, నాకు ఇలా చేస్తే నచ్చుతుంది, నాకు ఇది నచ్చుతుంది, ఎంతో మందికి ఇష్టాయిష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే, అయిష్టాలను దాటి పైకి రా నాయన అని చెప్తున్నాడు అర్జునుడికి. నీకు ఎన్నో నచ్చి ఉండవచ్చు, అర్జునుడికి ఇప్పుడు యుద్ధం చేయాలని లేదు, అర్జునుడికి ఏదో చేయాలని ఉంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది నచ్చింది. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళాలని ఉండదు, వాళ్ళకి టీవీ చూసుకోవాలనిపిస్తుంది, రేపు పొద్దున ఎగ్జామ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళు వాళ్ళకి ఏమైనా కార్టూన్ చూడాలనిపిస్తుంది, వాళ్ళ జలుబు ఉన్నా కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అది ఇష్టం. అది ఇష్టం ఉన్నంత మాత్రాన సరిపోదు, అది కరెక్ట్ అయి ఉండాలి. అది ఎవరైనా మనకి ప్రామాణికమైనటువంటి వాళ్ళు చెప్పాలి, నువ్వు చేసేది కరెక్ట్ అని, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. కానీ నాకు ఇష్టమైనంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలైనటువంటి పరమమైనటువంటి శ్రేయస్సు ఏంటో మనకి అది మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఓకే, సో అందుకోసమనే ఇన్ని రకాలైనటువంటి ధర్మాలు, ఇన్ని రకాలైనటువంటి పూజలు, ఇన్ని రకాలైనటువంటి పునస్కారాలు, ఇన్ని రకాలైనటువంటి కర్మయోగ కర్మకాండలు, ఎన్నో రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు, ఎన్నెన్నో కోకొల్లులుగా ఉన్నాయి మన సనాతన ధర్మంలో. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 3 గుణాలు ఉన్నాయి కాబట్టి, ఆ 3 గుణాల కాంబినేషన్లో ఎన్నో గుణాల కాంబినేషన్ వస్తుంది కాబట్టి జీవులందరూ అందులో మోహితమై ఉన్నారు కాబట్టి ఎన్నో ఇచ్చారు. అందులో ఎవరెవరు ఏ గుణంలో ఉన్నారు వాళ్ళు వాటికి అట్రాక్ట్ అవుతారు అంతే. కానీ మనం నిజంగా మన శ్రేయస్సు మనకు కావాలి, నతే విధం స్వార్థగతిమి విష్ణుం అని చెప్తాడు ప్రహ్లాదుడు. అంటే జీవుడికి తన స్వార్థము లేకపోతే తనకి మంచి ఏంటో తనకి తెలియదు అని. మనకి నిజమైనటువంటి మంచి మనకి కావాలి అని మనం కోరుకున్నట్లయితే గనక ఒక శుద్ధ భక్తుడు, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు, ప్రామాణికమైనటువంటి గురు పరంపర, ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే మనము పరమగతిని పొందగలం. ఓకే, సో హరే కృష్ణ, అందరికీ ప్రణామములు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధనత్రణం. హరే కృష్ణ ప్రభుజీ. మహాభారతంలో కృష్ణ భగవానుడే శివుని పూజించమని చెప్తారు కదా ప్రభుజీ పాండవుని. అవును మాతాజీ. యాక్చువల్లీ ఎందుకు చెప్తారంటే, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు మహాభారతంలో మరి కృష్ణుడు శివుణ్ణి పూజించమని చెప్పాడు? ఎందుకంటే దేవతలను పూజించడం వల్ల మనకి కోరికలు తీరుతాయి. ఇప్పుడు అక్కడ అర్జునుడికి పాశుపతాస్త్రం అనేది కావాలి యుద్ధంలో గెలవాలంటే. ఆ పాశుపతాస్త్రం అనేది పరమశివుడి దగ్గర ఉండేది కాబట్టి పూజించమని చెప్పాడు. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? భాగవతంలో కూడా ఉంది కదా ప్రభు, శంకర భగవాన్. ఎక్కడ ప్రభు? ఏ చాప్టర్ లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరా? భాగవతంలో పరమశివుడు ప్రార్థన చేస్తాడు కదా ప్రభు. ఎస్, పరమశివుడు ప్రార్థన చేస్తాడు. ఎస్, ప్రార్థనలు ఉన్నాయి, భగవంతుడే ప్రార్థన చేస్తాడు. కరెక్ట్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాత. చాలా బాగా చెప్పారు. ఏంటంటే ప్రభుజీ, మనం ఇప్పుడు ఎందుకు ఇట్లా డైవర్ట్ అవుతున్నారో అన్య దేవతలకి అంటే సరి అయిన గురు పరంపర లేకపోవడమే 100% రైట్స్ ప్రభుజీ. అసలు ఎవరికి వాళ్ళే గురువులు ప్రభుజీ, ఎవరికి వాళ్ళకే తెలియదు ఏమి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. భగవద్గీతని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసి చెప్పుకుంటున్నారు. వాళ్ళు పరంపరలో ఉంటే చెప్తే అది వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలుగుతారు, లేకపోయినా చెప్తున్నారు ప్రభుజీ. దాని వల్ల ప్రతి ఒక్కళ్ళు వేరే ఇష్టం వచ్చిన దేవతలు మీ ఇష్టం పూజించుకోవచ్చు, తప్పైతే లేదు అని చెప్తున్నారు కాబట్టి అందరు చేస్తున్నారు ప్రభుజీ. ఆ గురువు కరెక్ట్ గా చెప్తే శిష్యుడు కూడా కరెక్ట్ గానే చేస్తాడు. అది చేయకనే ఇలా అవుతుంది ప్రభుజీ. 100% ప్రభు. చాలా బాగా చెప్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. భగవద్గీతలో ఒకసారి అర్జునుని నీ స్వధర్మాన్ని పాటించమని అంటారు. మరి చివరికి వెళ్ళేసరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మళ్ళీ అటు ఓన్లీ నన్ను మాత్రమే పూజించమని చెప్తారు. ఇది ఇట్ అంటే కాంట్రవర్షియల్ గా అనిపించడం లేదా? నైస్ పాయింట్, చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రభుజీ. చాలా మంది ఈ శ్లోకాన్ని కూడా మిస్కోట్ చేస్తుంటారు. యాక్చువల్లీ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనం మీరు కృష్ణుని పూజించండి అంటే కొంతమంది ఏం చెప్తారంటే మన ధర్మాన్ని మనం పాటించడమే కరెక్ట్ అని కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి నేను కృష్ణుడిని పూజించను, కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడిని పూజించను అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. బట్ అది మనం అర్థం చేసుకోవాల్సిన స్వధర్మే నిధనం శ్రేయ అంటే అక్కడ అది 2 రకాలైనటువంటి ధర్మాలు ఉంటాయండి. ఒకటి వర్ణాశ్రమ ధర్మము, శరీరానికి సంబంధించినటువంటి ధర్మం. రెండోది పరమధర్మం, అది ఆత్మకి సంబంధించినటువంటి ధర్మం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆత్మకి సంబంధించింది. ఓకే, అదే స్వధర్మం అనేది శరీరానికి సంబంధించినటువంటి ధర్మం. అంటే స్వధర్మే నిధనో శ్రేయ అంటే మనం ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు లేకపోతే ఏ ఆశ్రమానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఆ విధంగా పాటించినట్టయితే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు అనేటువంటి విషయం. అది స్వధర్మే నిధనే శ్రేయ అని వర్ణాశ్రమ ధర్మం. అది సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అది భాగవత పరమధర్మం, అది ఆత్మకు సంబంధించిన కృష్ణ భగవానుడే అని చెప్పడం. ఎస్
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వధర్మాలు థ్యాంక్ యూ అంటే ప్రభుజీ. హరే మిగతా కృష్ణ. అన్ని ధర్మాలు అని ప్రభుజీ, మిగతా అన్ని ధర్మాలు ఇది కాక. అన్ని ధర్మాలు, అన్ని ధర్మాలు, అది కరెక్టే. ఇది అన్ని కాక ధర్మాలు అంటే ఇక అది అంటే అఫ్ కోర్స్ అన్ని కూడా ఏదైనా మనకి భగవంతుడి నుంచి అడ్డంగా వచ్చే ధర్మం ఏదైనా కూడా దాన్ని వదిలిపెట్టేమని చెప్తున్నాను. భగవంతుడితోటి మనకి హెల్ప్ చేయాలి మన ధర్మం అనేది, డిస్టర్బ్ చేయకూడదు. అదే కదా సానుకూల్యన కృష్ణానుశీలనం భక్తి వచ్చతే. మనం చేసేది కృష్ణ భక్తి నుంచి మనం దూరం చేయకూడదు. మనం చేసే భక్తి కదా, మనం చేసే ఏ పద్ధతి అయినా కూడా కృష్ణుడికి దగ్గర చేయాలి. అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం. అంటే కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఉండాలి. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? మచ్చిత్త. కృష్ణ చైతన్యం అంటే మచ్చిత్త అంటే భగవంతుడి యొక్క చిత్తం, భగవంతుడిని మన మనసులో పెట్టుకొని ఉండడం. ఇది మనకి ఏదైతే ఫేవరబుల్గా ఉందో ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి. దానికి 100% ఫేవరబుల్గా ఉండేది భక్తి యోగం, శ్రవణం, కీర్తనం. సో దాన్ని 100% మనం పట్టుకోవాలి. మిగతావన్నీ కూడా సెకండరీ, వాటికి సపోర్టింగ్, అంతే సపోర్టింగ్. వాటిని సపోర్ట్ తీసుకొని భక్తి చేయాలి. కానీ వాటిని అడ్డం పెట్టుకొని భక్తి యోగానికి దూరం అవ్వకూడదు. అది మనకి ఎక్స్క్యూజ్ కింద అవ్వకూడదు. నేను అది చేస్తున్నాను కాబట్టి, వేరే ధర్మాలు అన్ని నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు, లేకపోతే నేను చేయను ఎందుకంటే నేను వేరే ధర్మాలు చేస్తున్నాను కాబట్టి అన్నట్లయితే ఆ ధర్మాన్ని నీకు విడిచిపెట్టాలి. వాటికి ఆత్మానికి సంబంధించిండేది ఒక ధర్మం, దేహానికి సంబంధించిండేది ఒక ధర్మ ప్రభు. అవునండి, అట్లా అర్థం చేసుకోవచ్చు మనం. అవునండి, అవును. ఆత్మకి సంబంధించింది ఇది భక్తి అనేది. దేహానికి సంబంధించిండేది ఒక ధర్మము. అవును, దేహానికి సంబంధించినది ఉపధర్మము. అవును, ఉపధర్మము కరెక్ట్. అసలైనటువంటి ధర్మం అంటే భగవంతుడి యొక్క భక్తి. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత్రం చెప్పండి. ప్రభుజీ, విష్ణువస్య శివం శివస్య విష్ణు, వాళ్ళ మనసులో, వాళ్ళ దేహంలో ఉన్న మనసుతో స్వామిని ఎవరైతే శివుణ్ణి కొలుస్తారో విష్ణువు, అలాగే శివుడు వచ్చేసి మన విష్ణువుని కొలుస్తారు అనేది ఉందిగా ప్రభుజీ. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇది కూడా చాలా మందికి వెరీ నైస్, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది. శివస్య ఒక శ్లోకం, శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ, యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుష్య అని ఒక శ్లోకం అనేది ఉన్నది. అది ఒక ఉపనిషత్తు నుంచి తీసుకున్నటువంటి ఒక శ్లోకం. అది ఆ శ్లోకము పద్మపురాణంలో కూడా వస్తుంది. అయితే శాస్త్రాలలో రకరకాలైనటువంటి విషయాలు చెప్పబడి ఉంటాయండి. ఓకే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అంటే ఈ ఇన్ని రకాలైనటువంటి విషయాలు వాళ్ళ స్థితికి అనుసారంగా వాళ్ళకి చెప్పబడి ఉంటాయి. ఓకే, కానీ అర్జునుడు మాత్రం నిస్త్రైగుణ్యమైనటువంటి గుణాన్ని పూజని మాత్రం చేయమని కృష్ణ భగవానుడి యొక్క ఆదేశం. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది సాత్వికులై ఉండవచ్చు, కొంతమంది రాజసికులై ఉండవచ్చు, కొంతమంది తామసికులై ఉండవచ్చు. ఈ 3 గుణాల్లో కలిసి ఉన్నటువంటి వాళ్ళకి వేరే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. కానీ నిర్మత్సరులు అంటే ఎటువంటి మత్సరత అనేది లేనిటువంటి వాళ్ళకి, భగవంతుడే మనకి కావాలి అని కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఇది. ఏంటా ఇన్స్ట్రక్షన్ అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పద్మపురాణంలో ఒక చోట చెప్పారు, ఈ విధంగా మీరు చెప్పినటువంటి శ్లోకం చెప్పారు, మనం ఎటువంటి డిఫరెన్స్ చూడకూడదని. అది మొదటి భాగంలో చెప్పారు. రెండో భాగంలో ఏం చెప్పారంటే, ఎవరైతే విష్ణుమూర్తిని శివుడితో కానీ బ్రహ్మదేవుడితో కానీ సమానమని చెప్తారో వాళ్ళు పాషాండులు అని చెప్పడం జరిగింది. అలా అని ఎవరు చెప్పారు? శివుడు చెప్పాడు పార్వతీదేవితోటి ఈ విషయాన్ని. వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే పాషాండులు అంటారు. ఎవరైతే అందరి దేవతలు ఒకటే అంటారో వాళ్ళందరూ కూడా పాషాండులు. అలాంటి వాళ్ళతోటి నువ్వు కలవద్దు అని పార్వతీదేవికి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది శివుడు. అది ఒక మొత్తం చాప్టరే ఉందన్నమాట. అందులో శివుడు ఇంకా చాలా స్పష్టంగా చెప్తాడనమాట. తామసికమైనటువంటి శాస్త్రాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ శాస్త్రాలని చదవకూడదు, చదివితే మనకి మంచి జరగదు, అలాంటి శాస్త్రాలను విన్నా కూడా అశుభమే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా నేనే చెప్పడం జరిగింది అని చెప్తాడు శివుడు.
అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీరు ఎందుకు చెప్పారు అలాంటి శాస్త్రాలని? అప్పుడు శివుడు చెప్తారనమాట, నాకు విష్ణు భగవానుడు ఈ విధమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏంటి ఆదేశము? కలియుగములో నీవు అందరినీ కూడా నా నుంచి విముఖులని చెయ్యండి అని నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను అనేకమైనటువంటి శాస్త్రాలలో ఆ విధంగా నేను చెప్పి ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నేను మాయావాదాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ మాయావాదం అసత్ శాస్త్రము, అది సత్ కాదు, అసత్తు. అంటే టెంపరరీ, అది ఫైనల్ వర్డిక్ట్ కాదు, ఫైనల్ ఇది కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఇది అతి రహస్యమైనటువంటి గుహ్యమైన శాస్త్ర సారము అని చెప్పాడు. మనం ఎన్నో శ్లోకాలలో కొన్ని చోట్ల ఇంద్రుణ్ణి కూడా దేవాదిదేవుడు పరబ్రహ్మం అని చెప్పచ్చు, లేకపోతే ఇంకెవరైనా గణపతిని కూడా మనం పరబ్రహ్మ పరమాత్మ అని కూడా చెప్పవచ్చు. అది పూజకి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆ శ్లోకాలలో ఏదో ఒక పర్పస్ కోసం అలా చెప్పి ఉంటుంది అంతే. అంతేగాని అది అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్ కాదు, భగవద్గీతలా కాదు. భగవద్గీతలాగా దాన్ని శాస్త్ర సారం అని మనం చెప్పలేము, లేకపోతే అది పాటించడం వల్ల మనకి పరమగతి పొందుతాము అని ఎవరు చెప్పరు అట్లా. అర్థమైందా మీకు? సో ఫైనల్గా ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఒక శ్లోకం కూడా ఉందండి బ్రహ్మ సంహితలో. ఈ శివుడు విష్ణువు గురించి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టము, వాళ్ళ అనుబంధం అనేది. ఎందుకంటే విష్ణుమూర్తికి లేకపోతే కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి గుణావతారాలు 3 ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా 3 గుణావతారాలు ఏమిటో? బ్రహ్మ, విష్ణు, శివ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కృష్ణ భగవానుడి యొక్క గుణావతారాలు. మరి ఆయన అవతారాలే బ్రహ్మదేవుడు, శివుడు కూడా అనే విషయాన్ని ఫస్ట్ మనం గ్రహించాలి. ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఇలాంటి శ్లోకాలు ఉంటాయి. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అనేటువంటి శ్లోకాలు ఎందుకు అంటే ఈ విషయాన్ని గుర్తు చేయడానికి. అందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలు. కానీ మరి తేడా ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు భగవంతుడి అవతారాలు అయితే మరి తేడా ఏంటంటే తేడా లేదా అంటే తేడా ఉంది. ఏంటో తేడా అంటే శివుడు బ్రహ్మదేవుడు భక్తులు, వాళ్ళు భక్తి అవతారాలు. విష్ణుమూర్తి భగవంతుడు, భక్తుడికి భగవంతుడికి తేడా ఉంటుంది. కానీ మీరు ఒక విధంగా చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి స్థలంలో చూసినట్టయితే భక్తుడికి భగవంతుడికి కూడా తేడా లేదని మనం చెప్తాం కొన్నిసార్లు, అవునా కదా? మనం ఏం చెప్తాము? భగవంతుడి నామము, భగవంతుడి రూపము, భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క ధామము, భగవంతుడి యొక్క భక్తులు అంతా ఒకటే అని చెప్తాం. సో ఆ స్థలములో ఆ విధంగా మనం అర్థం చేసుకోండి. భగవంతుడి భక్తుడికి ఎటువంటి తేడా లేదు అని. ఇప్పుడు మనం చెప్పలా, మనం కృష్ణుడినైనా ఫాలో చేయాలి, లేకపోతే కృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడినైనా ఫాలో చేయాలి, రాముడైనా ఫాలో చేయాలి. ఇంకా మంచిది రాముడి యొక్క అనుచరుడైనటువంటి లేకపోతే రాముడిని యొక్క దాసుడైనటువంటి హనుమంతుడైనా పాటించాలి. సో విష్ణుమూర్తి యొక్క అందరికన్నా ఎక్కువ గొప్ప భక్తుడు అంటే వైష్ణవానాం యథా శంభు, అంటే శివుణ్ణి మించినటువంటి భక్తుడు ఇంకెవరు లేరు. అది ఎలా చెప్పగలరు మీరు అంటే నేను చెప్తాను. పద్మపురాణంలో శివుడు గీతా మహాత్మ్యం గురించి చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా 18 అధ్యాయాల్లో చాలా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అన్నమాట. 18 అధ్యాయాల్లో భగవద్గీత యొక్క మహాత్మ్యం ఏంటో శివుడు చెప్తాడు. అలాగే భాగవత మహాత్మ్యాన్ని శివుడు చెప్పడం జరిగింది పద్మపురాణంలో. అంటే భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్తాడు కూడా శివుడు. ఏం చెప్తాడంటే ఈ భాగవతాన్ని చెప్పింది ఎవరు అంటే భాగవతాన్ని నేను పార్వతీదేవికి చెప్తుండగా శుకుడు వచ్చి వినడం జరిగింది ఒక చిలుక రూపంలో. తర్వాత నేను ఆయన సంహరించడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది కాబట్టి అది చాలా సీక్రెట్ కాబట్టి ఈ చిలక వినేసిందని ఆ చిలకని సంహరించడానికి వెళ్తే ఆ చిలక ఎవరి నోట్లోకి వెళ్తుందండి? వ్యాస భగవానుడి యొక్క భార్య నోట్లోపలికి వెళ్ళడం జరుగుతుంది, గర్భంలోకి ప్రవేశించడం జరుగుతుంది, తర్వాత శుకుడు కింద పుట్టడం జరుగుతుంది. కాబట్టి శివుణ్ణి మించినటువంటి వైష్ణవుడు ఇంకెవరు లేరు, శివుణ్ణి మించినటువంటి భక్తుడు ఎవరు లేరు ప్రపంచంలో. వైష్ణవానాం యథా శంభు, చాలా గొప్ప భక్తుడు శివుడు. కాబట్టి అలాంటి భక్తులని కృష్ణ భగవానుడు చాలా చాలా ఇష్టపడతాడు. ఓకే, కృష్ణ భగవాన్ ఎవరైతే మనం కృష్ణుడిని సేవిస్తే కృష్ణుడు వాళ్ళని సేవిస్తాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు? నందమహారాజు యొక్క చెప్పులని తలపైన పెట్టుకొని తీసుకొచ్చేవాడట. చెప్పులు తీసుకురా అంటే నందమహారాజు చెప్పుల్ని తలపైన పెట్టుకొని తీసుకొచ్చేవాడు.
అది భగవంతుడు అలాగే అర్జునుడికి రథసారథి అయ్యాడు. కాబట్టి ఎవరైనా కూడా భక్తి చేస్తే ఆయన చాలా రెసిప్రోకేట్ చేస్తాడు. అలాంటిది నిరంతరము రామనామ స్మరణ చేసేటువంటి శివుడు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి అలాంటి విషయాల్లో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా డీప్ టాపిక్, చాలా టైం పడుతుంది ఈ డిస్కషన్ చేయాలంటే. బట్ అల్టిమేట్ గా ఫైనల్ పాయింట్ ఏంటంటే, సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విష్ణుమూర్తిని ఏ దేవుడితోటి, బ్రహ్మదేవుడితోటి శివుడితోటి ఈక్వల్ అని చెప్పకూడదు. మనం అది చెప్పినట్లయితే అది పాషాండులం అయిపోతాం. పాషాండి భవే ధ్రువం. మనం పాషాండులం అయితే మనకి అల్టిమేట్ గోల్ ఎట్లా దొరుకుతుంది కదా. సో ఇది భక్తులు చెప్పాల్సిన మాట కాదు. ఎవరైతే బేసిక్ బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళకి ఎటువంటి తత్వం అనేది తెలియదు. వాళ్ళు ఒక దేవతను పట్టుకుని ఇంకో దేవతను నిందించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి లెవెల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు శాస్త్రాలంటే తెలియదు, జ్ఞానం తెలియదు, ఆత్మతత్వం తెలియదు, ఏమీ తెలియదు. సో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి నిర్దేశం. మీరు ఆ విధంగా డిఫరెన్స్ ఏం చూడకండి, అందరూ ఒకటే అనుకొని పూజించండి. ఫస్ట్ మీరు ఉన్న మీ లెవెల్లో మీరు ఉండండి అని అలా చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్. ఓకేనా మాతాజీ? ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రభుజీ గురువు ఎలా పూజ చేయమంటే అలా పూజ చేయటం ప్రభు. అంతే, గురువు చెప్పిన విధంగా చేయడం, అంతే సింపుల్ గా. గురువుని చెప్పిన విధంగా చేస్తే, అసలు యాక్చువల్గా చెప్పాలంటే గురువు సకల దేవతా స్వరూపము. మనం ఇలా అనుకోకూడదు, నేను కృష్ణ భగవానుని పూజిస్తే అయ్యో మిగతా దేవతలందరూ నా మీద కోప్పడతారా, ఇన్నేళ్ళుగా మేము చేస్తున్నామని పోతాయా? అలా కాదు. ఎందుకంటే గురువు సకల దేవతా స్వరూపం. అన్ని ముక్కోటి దేవతలందరూ కూడా గురువులో ఉంటారు. మీరు గురువు యొక్క పూజ చేస్తే అందరు దేవతల యొక్క పూజ చేసినట్టే. ఇంకా కృష్ణ భగవానుని పూజిస్తే అందరినీ పూజిస్తే అందరూ సంతృప్తి చెందుతారు కదా. బ్రహ్మానమీశం అని చెప్తాడు కదా మనకి. విశ్వరూపం చూపించినప్పుడు కృష్ణ భగవానుడు ఆయన హృదయంలో బ్రహ్మదేవుడు శివుడు కూడా ఉన్నారు. కాబట్టి కృష్ణుడిని పూజించినప్పుడు అందరినీ పూజించినట్టే అనేటువంటి ఉద్దేశంతో మనం పూజించాం. వీళ్ళని సపరేట్ భావన, మనం సపరేట్ చేయొద్దు అంటుంది అనమాట శాస్త్రం. మీరు వేరే అనుకోకండి, కృష్ణుడు శివుడు వేరే అనుకోవద్దు, ఒకటే. ఎందుకంటే మీరు కృష్ణుడిని పూజిస్తే శివుడిని పూజించినట్టే. ఈ విధంగా మీరు అనుకోవాలి. కానీ ఉల్టా అనుకోకూడదు, అది తప్పు, అది అపరాధమట. మరి సపోజ్ శివుడు దేవుడు, ఆయన ఇండిపెండెంట్, ఆయన స్వతంత్రుడు, కృష్ణుడితో ఎటువంటి సంబంధం లేదు, కృష్ణుడు ఈయన ఒక స్వతంత్రుడు, ఆయన స్వతంత్రుడు, ఇద్దరు స్వతంత్రులు అన్నట్టుకుంటే అది అపరాధం అని చెప్తుంది. అంటే వాళ్ళిద్దరు కూడా ఒకటే, కృష్ణ భగవానుడు మూలం. అది ఇంపార్టెంట్. అలా మనం పూజించాలి, అది కరెక్ట్ అండర్స్టాండింగ్. ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ, అన్ని కూడా. హరే కృష్ణ, అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ, దండోత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రాక్టికల్ గా ఎలా చేయాలో ఉపదేశించారు ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం అందరికీ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ.